రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఇక వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ నిర్వహించారు. మరోవైపు రైతు బంధుపై పగడ్బందీగా వ్యవహరిస్తామన్నారు తుమ్మల. గత సర్కార్ దుబారా చేసినట్లు తాము చేయబోమన్నారు. ఇటు ఢిల్లీలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రహదారుల నిర్మాణంపై చర్చించారు. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై రివ్యూ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖల అధికారులతో భేటీ అయ్యారు భట్టి. వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై ఆఫీసర్లు పలు సూచనలు చేశారు. మీటింగ్కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశాన్ని, రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకే కొందరు డ్రగ్స్ తెస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తామని తెలిపారు. అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ వేయాలని డీజీపీ సీఎస్లకు సూచించారు. డ్రగ్స్ తెచ్చేవారిని ఉపేక్షించబోమన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. రామగుండంలో 62 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని, ఎన్నికల హామీని పూర్తి చేస్తామని అన్నారు భట్టి విక్రమార్క. స్థానికంగా యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో థర్మల్ పవర్ స్టేషన్ నిర్మించాలన్నారు. పిటిహెడ్ ప్లాంట్ను సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన అందరికీ మార్గదర్శకులని చెప్పారు. జీవన్ రెడ్డి అనుభవాన్ని ప్రభుత్వం నడపడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని తెలిపారు భట్టి. అధికారంలో లేని 10 ఏళ్లు పార్టీ జెండాను భుజాన మోస్తూ చట్టసభలో ప్రజా సమస్యలను వినిపించారని చెప్పారు భట్టి. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది. రైతులకు అందించే పెట్టుబడి సాయం వృధా కాకుండా పగడబందీ చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. గత ప్రభుత్వం చెట్లకు, పుట్టలకు రైతు బంధు ఇచ్చిందన్నారు. నిజమైన రైతుకు మేలు జరిగేలా తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు తుమ్మల. గత సర్కార్ కౌలు రైతులను పట్టించుకోలేదని, తాము కౌలు రైతులను ఆదుకుంటామని చెప్పారు. అందరి అభిప్రాయం తర్వాత రైతు భరోసాపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు తుమ్మల. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్తో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారుల సమస్యల పరిష్కారం, పలు జాతీయ రహదారుల మంజూరు గురించి విన్నవించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగడం వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్నారన్నారు మంత్రి. పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతం చేయడంతో పాటు వెంటనే జాతీయ రహదారుల నిర్మాణానికి పచ్చజెండా ఊపాలని కోరారు. NH 65 హైవేను 6 లైన్లుగా విస్తరింపజేయాలన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా పదవి చేపట్టిన కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. తెలంగాణ బిడ్డ కేంద్ర మంత్రి పదవి చేపట్టిన సందర్భంగా పార్టీలకు అతీతంగా సత్కరించినట్లు తెలిపారు మంత్రి. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కిషన్ రెడ్డిని కోరగా అన్ని విధాలా అందుబాటులో ఉండి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్తో సమావేశమయ్యారు మంత్రి సీతక్క. తెలంగాణలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తెలంగాణలో 6176 గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని కేంద్ర మంత్రికి నివేదించారు. తాత్కాలిక భవనాల్లో పంచాయతీలున్నాయని చెప్పారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ స్కీమ్ ద్వారా పంచాయతీ భవనాల నిర్మాణం కోసం 1544 కోట్లు మంజూరు చేయాలని కోరారు సీతక్క.